సో, నేనేనా? మీరు కూడా ఇంతేనా? సో, మీరు కూడా ఇంతే అయితే డెఫినిట్‌గా ట్యాగ్ చేయాల్సిందే. సో, మనం ఏదైనా ఆన్‌లైన్‌లో పెట్టినప్పుడు ఆర్డర్ అది వచ్చిందంటే అది ఓపెన్ చేసే వరకు ఆ ఎక్సైట్‌మెంట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. అండ్ దట్ టూ ఇప్పుడు నేను పెట్టిన ఆర్డర్ ఏంటంటే అది చూసే వరకు కూడా ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యా. ఎందుకంటే ఇది చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అండి నాకు తెలిసినంత వరకు. ఇది చాలా నీడ్ ఉంది కూడా నాకు. ఆహ్, పాపకి రెగ్యులర్‌గా కోల్డ్ ప్రాబ్లమ్ అట్లా ఏదైతే ఉందో దానికి మంచి సొల్యూషన్ అనిపించింది. ఇది యాక్చువల్లీ నేను వేరే చోట బయట చూసాను. సో, దాన్ని రీసెర్చ్ చేసి ఎక్కడ దొరుకుతుందా అంటే దట్ టూ నంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో కూడా. సో, దానిలోంచి కొంచెం ఒక బెస్ట్‌గా కొంచెం ఒకటి పిక్ చేశాననమాట. అండ్ దాని యూసేజ్ కూడా ఫటాఫట ఓపెన్ చేసేసి వేసేసి చెక్ చేశాను. చాలా బావుంది. ఇదేంటంటే అదే చెప్పాను కదండీ! న్యాచురల్ వేలో కోల్డ్‌కి రిలీఫ్ లాగా పిల్లలు పడుకున్నప్పుడు ఒక మంచి స్మెల్ కానీ అది కర్పూరం కొన చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారండి వాళ్ళకి. సో, మనం మస్కిటో కాయిల్స్ అవి ఇవి పెట్టే కన్నా అవి అవాయిడ్ చేసి ఇవి మాత్రం పెట్టండి. ఆ బ్రీతింగ్ సిస్టమ్ కానీ, అది కానీ నిజంగా ఒక మంచి యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. సో, ఒకటి ఓపెన్ చేసాక ఇంకోటి కూడా ఫాస్ట్‌గా ఓపెన్ చేసేసానండి. ఇవేంటంటే నార్మల్‌గా రెగ్యులర్‌గా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ అండ్ ఈవెన్ లిప్ బాల్మ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ చక్కగా అఫీషియల్‌గా ఏవన్నా ఫంక్షన్స్ వచ్చినప్పుడు అలాంటప్పుడు మనకు అఫీషియల్‌గా అలాగే కెమికల్ ఫ్రీగా ఉండాలి అంటే కొన్ని ప్రొడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి కదా! అవి మామా ఎర్త్ నుంచి నేను తెప్పించాను. ఇక్కడ చూపించింది 100% న్యాచురల్ లిప్ బామ్ అనమాట. సో, అది యూజ్ అవుతుందన్నట్టుగా అది తెప్పించాను. అలాగే మాయిశ్చరైజింగ్ లోషన్. ఈ 2 కూడా అకేషనల్లీ మనం బయటకి ఫంక్షన్స్ ఉన్నప్పుడు కానీ, అఫీషియల్‌గా వెళ్ళేటప్పుడు కానీ, అలాంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్‌గా అయితే మనం ఇంట్లో ప్రిపేర్ చేసిన వాటిల్నే యూజ్ చేయొచ్చు. సో, ఇక్కడ యూజ్ చేసినవి మీకు ఓపెన్ చేసి చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను కింద వీడియోలో ట్యాగ్ చేస్తున్నానండి. సో, మీకు యూజ్ అవుతాయనుకుంటే డైరెక్ట్ అక్కడి నుంచే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందనుకుంటున్నాను. సో, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి.